రష్యా భారత్ చర్చలు టెన్షన్లో అగ్రదేశాలు. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. శత్రు దేశాల దాడులను అడ్డుకోవడంతో పాటు బార్డర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు స్వీయ సాంకేతికతో భారత్ అభివృద్ధి చేసుకున్న బ్రహ్మాస్త్రమే బ్రహ్మోస్ క్షిపణి. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిజైల్స్ శక్తి ఏంటి అన్నది యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. పాకిస్తాన్లో కీలకమైన 11 ఎయిర్ బేస్లపై జరిగిన దాడుల్లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని చూసి చెప్పొచ్చు దీని పనితీరు ఏ రేంజ్లో ఉంటుందన్నది. బ్రహ్మోస్ మిజైళ్లను భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ప్రపంచంలోనే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణి. ఈ బ్రహ్మోస్ను యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, భూమి, జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు. రాడర్కి సైతం దొరకకుండా స్టెల్త్ టెక్నాలజీతో పనిచేసే ఈ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. బ్రహ్మోస్ ప్రధానంగా ఫైర్ అండ్ ఫర్గెట్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. శత్రువు రాడర్కు కూడా చిక్కకుండా తప్పించుకునే ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించడంలో ఇది దిట్ట. 2 సెకండ్ల వ్యవధిలోనే వేర్వేరు దిశల్లో ప్రయాణించే సమర్థత కలిగి ఉంటుంది. ఇందులో ఇనీషియల్ నావిగేషన్, రాడర్, స్పీకర్ ఉండటంతో పాటు GPS బార్డర్తో సెన్సర్లతో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ బ్రహ్మోస్. ఇక తాజాగా దీని అధునాతన వర్షన్ తయారీకి రష్యా, భారత్ చర్చలు జరుపుతున్నాయి. భారత్లో అప్గ్రేడ్ చేసిన ఈ క్షిపణి కోసం రష్యా పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందించేందుకు రెడీగా ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక కొత్తగా అప్గ్రేడ్ చేయబోతున్న బ్రహ్మోస్ మిజైల్ పరిధి 800 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి మొదటి ట్రయల్ రన్ను ఇప్పటికే నిర్వహించినట్లు ఇరు దేశాల అధికారులు ధృవీకరించారు. ఇక ఇదే క్రమంలో రానున్న రోజుల్లో ఈ అప్గ్రేడెడ్ బ్రహ్మోస్ మిజైల్ పై మరిన్ని పరీక్షలను నిర్వహించేందుకు ప్లాన్ రెడీ అయింది. యూపీలోని లక్నోలో కొత్త బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది స్వదేశీ రక్షణ తయారీలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ప్లాంట్ యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉంది. ఇందులోనే కొత్తగా అప్గ్రేడ్ చేసిన బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొత్త ప్లాంట్కు ప్రతి ఏడాది 10 వరకు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అలాగే సంవత్సరానికి 100 నుంచి 150 వరకు తర్వాతి తరం వేరియంట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఇప్పటికే భారత్ బ్రహ్మాస్త్రంగా భావించే బ్రహ్మోస్ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యూపీలో నిర్మించిన ఈ ప్లాంట్ రక్షణ ఉత్పత్తిలో మన దేశ స్వావలంబనను మరింత పెంచనుంది.